నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ నుంచి ఇండియాకు వచ్చిన భర్తను ప్రియుడి కోసం ఒక భార్య మనం చూసుకుంటే అతి కిరాతకంగా చంపిందనమాట. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నాల్కాల్ గ్రామంలో ప్రశాంత్ సంధ్య దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి కోసం ప్రశాంత్ కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్ళాడు. భర్త దూరంగా ఉండడంతో సంధ్య నిజామాబాద్లోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు. ఫోన్లో దంపతులు ఇద్దరు తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో జూన్ 24వ తేదీన ప్రశాంత్ సౌదీ నుంచి తిరిగి తన సొంత ఊరికి వచ్చాడు. ప్రశాంత్ రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన సంధ్య అనిల్ అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సంధ్య అనిల్ తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్లో భాగంగా జూన్ 29న బంటి ప్రశాంత్కి ఫుల్లుగా మద్యం తాగించాడు. ప్రశాంత్ పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ఫోన్లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో అతడిని డాబా పైనుంచి కిందకు తోసేశాడు. పైనుంచి పడడంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ప్రాణాలు పోలేదు. దీంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య నాటకానికి తెరలేపింది. సంధ్య వెంకటసాయి కలిసి అతడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యం పేరుతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చారు. ఇక్కడే అసలైన ప్లాన్ మొదలు పెట్టారు. ప్రైవేటు హాస్పిటల్ చికిత్స తర్వాత ప్రశాంత్ను ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి అసలు కిరాతకానికి ఒడిగట్టారు. ప్రియుడు అనిల్ ప్రోత్సాహంతో భర్త ప్రశాంత్ చేతికి ఉన్న క్యాన్లాగ్ ద్వారా మత్తు ఇంజెక్షన్లు అలాగే టాయిలెట్ క్లీనర్ కలిపిన లిక్విడ్ను నేరుగా రక్తంలోకి ఎక్కించింది సంధ్య. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ప్రభావానికి అతడు గిలగిలా కొట్టుకుంటూ ఉండగా మంచంపై నుంచి కిందకు తోసి అతడికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ప్రశాంత్ చనిపోయిన తర్వాత ఇది సాధారణ ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం కానీ, అతడికి గాయాలై ఆసుపత్రికి వెళ్ళిన విషయం కానీ, అతడు చనిపోయే వరకు జరిగిన పరిణామాలేవి సంధ్య తనకు చెప్పకపోవడంతో మృతుడి తల్లి శ్యామలకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ గారు, ఎస్ఐ సుస్మిత గారు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు పరిశీలించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ప్రధాన నిందితురాలు సంధ్య, ప్రియుడు అనిల్, వారికి సహకరించిన వెంకటసాయి అలియాస్ బంటిని ముగ్గురిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ ఎటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయో ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీరు కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, మస్కట్ కావచ్చు, లేకపోతే బెహ్రెయిన్ కావచ్చు, ఖతార్, యూఏ ఏ దేశాలకు వస్తూ ఉన్నా సరే కానీ మీ భార్య మీద నమ్మకం ఉండాలి, లేకపోతే మీ యొక్క భర్త మీద నమ్మకం ఉండాలి. లేకపోతే జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో చంపేందుకు కూడా వెనకాడకుండా అతి సులువుగా హత్యలు చేసేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.